సో గాయస్, విజయ్ గారి అప్కమింగ్ మూవీ జననాయకన్, అదే తెలుగులో జననాయకుడు. సో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ అయింది, మీరు చూసేసి ఉంటారు. సో చూసిన తర్వాత అందరూ ఫిక్స్ అయిపోయారు ఇది భగవత్ కేసరి డిట్టో దింపేశారని. సో ఆఫ్ కోర్స్ అది భగవత్ కేసరి రీమేకే. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, విజయ్ గారు ఒకప్పుడు తెలుగులో ఉన్నవి తమిళ్లో రీమేక్ చేశారు. సో అక్కడ రీమేక్ చేసి తర్వాత తన కెరీర్ ఎట్లా బిల్డ్ చేసుకున్నారంటే, తన కొత్త సినిమాలు అనేవి తెలుగులో రీమేక్ చేసేంత కెరీర్ అయితే బిల్డ్ చేసుకున్నారు. లైక్ తనకి నిజం చెప్పాలంటే స్నేహితుడి దాకా కూడా ఆల్మోస్ట్ రీమేక్ మూవీసే ఉన్నాయి. ఈ మధ్యలో వచ్చిన మూవీస్ కొన్ని కొత్తవి టచ్ చేసినా కూడా అంతగా ఆడల. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటే తుపాకీ ఒకటి, అండ్ ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయిందే తుపాకీ మూవీ నుంచి. అండ్ తుపాకీ, మెర్సల్ అదే అదిరింది, విజిల్. సో ఇలాంటి చాలా మూవీస్, లైక్ రీసెంట్గా వచ్చిన లియో, బీస్ట్, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ తనకంటూ కూడా తెలుగులో కూడా ఫ్యాండమ్ని క్రియేట్ చేసుకున్నాడు అతను. రీసెంట్గా పాలిటిక్స్లోకి వెళ్ళారు, అదంతా తెలిసిందే. అండ్ కొన్ని ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చూశారు, ఆ ప్రాసెస్లోనే గోట్ అనే మూవీ వచ్చింది. ఫెయిల్ అయినా కూడా న్యూ అటెంప్ట్స్ అయితే చాలా చేశారు. సో అలాంటి అతను లాస్ట్ మూవీ రీమేక్ ఎందుకు చేశాడని నాకైతే లిటిల్ డిసప్పాయింట్ అయితే అయ్యాను. సో లైక్ భగవత్ కేసర్లో అప్పట్లో వచ్చిన టాక్ ఏంటంటే, కొన్ని సీన్స్ లైక్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అండ్ కొన్ని డైలాగ్స్ వీటి వరకే తీసుకున్నారు అని చెప్పారు. కానీ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత అయితే మొత్తం అర్థమైపోయింది. అండ్ పొలిటికల్ టచ్ అనేది ఒకటి యాడ్ చేశారు. సో నేను అనుకుంది ఏంటి అంటే, లాస్ట్ మూవీ అదేదో లియో 2 అని చెప్పి ప్లాన్లో ఉన్నారనమాట లోకేష్ కనగరాజు. లియో 2తో క్లోజ్ చేసి ఉంటే అయిపోయి ఉండేది కదా అని నాకైతే అనిపించింది. నాకు విజయ్ మూవీస్లో నచ్చిన మూవీస్లో లియో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఇంకా చెప్పాలంటే ఆ టైంలో భగవత్ కేసరి అండ్ లియో రెండు ఒకేసారి రిలీజ్ అయ్యి రెండు బ్యాక్ టు బ్యాక్ చూశాను నేను మూవీస్. సో భగవత్ కేసరి, లియో రెండు బ్యాక్ టు బ్యాక్ చూశాను. సో నాకు అది చాలా బాగా గుర్తు. సో లియో మూవీ చాలా బాగుంటుంది. సో అది సెకండ్ పార్ట్ తీసేసి ఇంకా ఆ ఎల్సీయూ లియో 2తో క్లోజ్ చేసేస్తా అని చెప్పి లోకేష్ కనకరాజు ఒకసారి అయితే అన్నారు. అయితే లియో 2 కానీ లేదంటే విక్రమ్ 2 కానీ వీటితో అయితే ఎల్సీయూ కంప్లీట్ అయిపోయింది. అదేదో లియో 2తో కంప్లీట్ చేసేసి ఉంటే ఒక మంచి ఫిల్మ్ అయి ఉండేది అని నేనైతే అనుకున్నాను. సో మేబీ ఐ డోంట్ నో, రీమేక్ అయితే త్వరగా మూవీ తీసేసి ఇంకా తన పొలిటికల్ కెరీర్ని బిల్డ్ చేసుకుందామని చెప్పి ఇలా చూస్ చేసుకున్నారో ఏమో అర్థం కావట్లేదు. కానీ సో నన్ను అడిగితే లాస్ట్ ఫిలిం రీమేక్ అవ్వకుండా ఉంటే బాగుండేది అనిపించింది. ఇట్స్ సచ్ ఏ డిసప్పాయింట్మెంట్. అసలు అది ఎందుకండి, తనది ఎంతో హిట్ అయిన కత్తి మూవీ, ఆ మూవీని మెగాస్టార్ గారిది ఖైదీ నెంబర్ 150 అని చెప్పి రీమేక్ చేశారు. నాట్ ఓన్లీ దట్, తెలుగులో పోలీసోడు అని వచ్చింది కదా తేరీ మూవీ, దాన్ని ఇప్పుడు అప్కమింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ అని రీమేక్ చేశారు. సో తన మూవీస్ చాలా తెలుగులో రీమేక్ అయ్యాయి. సో అలాంటి అతను లాస్ట్ మూవీ ఒక రీమేక్ మూవీ చేస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో లిటిల్ డిసప్పాయింటెడ్. మీరేమనుకుంటున్నారు? సో విజయ్ తలపతి ఇలా చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా? ఎందుకంటే అందులోనూ ఇది ఖచ్చితంగా తమిళ వాళ్ళకైతే ఫుల్ ఇదైతే అయింది. ఎందుకంటే ఖచ్చితంగా తమిళ్ బేస్ ఇంకా తెలిసిందే కదా, ఖచ్చితంగా అక్కడైతే కలెక్షన్స్ వస్తాయి, అదంతా వేరు. బట్ తనకి తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ ఉంది, తెలుగు వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు కదా. సో అది నేను అనుకుంది. సో ఎనీవే మూవీ అయితే ఐ థింక్ సో సెకండ్ హాఫ్ కొంచెం పొలిటికల్ టచ్ డిఫరెంట్గా ఏమైనా చూపించాడేమో అని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు? ట్రైలర్ చూస్తే మీకు ఎలా అనిపించింది? అండ్ తలపతి విజయ్ నన్ను అడిగితే ఈ మూవీతో ఆగిపోకుండా ఇంకో మూవీ కూడా, అంటే ఇప్పుడు నన్ను అడిగితే పాలిటిక్స్ వేరు, మూవీ వేరు. పవన్ కళ్యాణ్ గారు కూడా పాలిటిక్స్లో ఉంటూనే మూవీస్ తీస్తున్నారు. సో రెండు వేరు కదా, కాకపోతే కొంచెం టైం అడ్జస్ట్ అవ్వడం కష్టం. తలపతి విజయ్ గారు మూవీస్ కంటిన్యూ చేస్తే బెటర్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.